శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 5వ రోజు కథకు కిరణ్ టీవీ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనం గత 4 రోజులుగా మాఘపురాణం చెప్పుకుంటూ ఉన్నాం. 5వ రోజు. ఈ 5వ రోజు కథకు వస్తే ఆ పరమేశ్వరుడు సుమిత్రుడు గురువుగారు కుమార్తె కథ చెప్పారు 4 రోజులు కూడా. 5వ రోజు పార్వతీదేవి అడుగుతుంది, మరి సుమిత్రుడి కథ విన్నాను, అసలు ఈ మాఘమాసాన్ని ఏ విధంగా పూజించాలి, మాఘమాసంలో ఏ దేవుని పూజించాలి, ఎట్లా పూజించాలి, ఈ మాఘపురాణం యొక్క వైశిష్టత గురించి ఇంకో కథ చెప్పవలసింది అని చెప్పి అడుగుతున్నదిట ఆ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుని. అందుకు పరమేశ్వరుడు ఈ మాఘమాసంలో రథసప్తమి అని చెప్పి మాఘశుద్ధ పాడ్యం నుంచి 7వ రోజు సప్తమి తిథి వస్తుంది. సూర్యభగవానుడు పుట్టినరోజు ఆ రోజు. అంతేకాకుండా మాఘమాసంలో ఉండేటువంటి ప్రతి ఆదివారం కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి వారం ఆదివారం కాబట్టి. అంతేకాకుండా ఇంకొక రోజు కూడా ఉంది, మాఘశుద్ధ దశమి, అంటే మాఘమాసంలో 10వ రోజు. ఈ 10వ రోజు కానీ లక్ష్మీనారాయణుల్ని పూజించాలి. ఏ విధంగా పూజించాలి? ఒక పూజా గృహంలో ఆవు పేడతో నలికి చక్కగా దాని మీద పసుపు, కుంకుమ, బియ్య పిండి మొదలగు చూర్ణాలతో ఈ పొడులతో ముగ్గు పెట్టి దాని మీద ఒక కొత్త ధవతి అంటే కొత్త పంచె ఒకటి పరిచి దాని మీద వారికి ఉండేటువంటి సంప్రదాయం, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశ సంప్రదాయాన్ని బట్టి ఉత్తర భారతదేశంలో అయితే గోధుమలు పోస్తారు, దక్షిణ భారతదేశంలో మనం తినేటువంటి ఆహార పదార్థం ఒడ్లు కాబట్టి ఒడ్లు పోసి లేదా బియ్యం పోసి, అవి కూడా ఎన్ని పోయాలి అంటే 7 కేజీల బియ్యం పోసి దాని మధ్యలో ఒక రాగి కలశాన్ని ఉంచాలి. ఈ రాగి కలశంలో ఒక 3 వంతులు నీళ్లు పోసి వాటిలో రావి, జువ్వి, మారేడు, మామిడి ఇట్లాంటి 5 రకాల వృక్షాలు ఉంటాయి. వాటిలో పంచపల్లవాలు అంటాం మనం. ఈ పంచపల్లవాలు కొమ్మలు వేళ్లతో సహా ఉంటే ఇంకా ఉత్తమం, లేదా కనీసం కొమ్మలైనా తీసుకువచ్చి ఆ కలశంలో ఉంచి దాని మీద ఒక కొత్త కొబ్బరికాయ ఒకటి పెట్టేసిన తర్వాత నూతన వస్త్రం అంటే ఎరుపు రంగు వస్త్రాన్ని, సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఎర్రటి వస్త్రాన్ని కలశంగా చక్కగా మడత వేసి ఆ కొబ్బరికాయ మీద అలంకరించుకోవాలి. లక్ష్మీనారాయణుల పటాన్ని ఆ యొక్క కలశం వెనక వైపు ఉంచేసి ఆవాహన చేసి విఘ్నేశ్వర పూజ చేసి ఆ యొక్క లక్ష్మీనారాయణుడికి సూర్యభగవానుడికి యొక్క వ్రతాన్ని ఆచరించి ఈ విధంగా పూజ చేయాలట రోజు కూడాను. ఈ విధంగానే జరుగుతుంది. మరి మాఘమాస విశిష్టత గురించి ఏమైనా చెప్తారా అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ ఉంటే, పూర్వకాలంలో గౌతమ మహాముని శిష్యులతో ఒక యాత్ర చేస్తూ ఉన్నారుట. ఆ యాత్రా సమయంలో కృష్ణానది చేరుకునే సమయానికి మాఘమాసం రానే వచ్చింది. మాఘమాసం రథసప్తమి. చక్కగా ఒక రావి చెట్టు అంటే రావి చెట్టు అంటే ఏంటి? మనం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అక్రత శివరూపాయ అశ్వత్థాయ నమో నమః అశ్వత్థ వృక్షం అంటాం మనం. మూలలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో విష్ణుమూర్తి, కొమ్మల్లో శివుడు ఉంటాడు ఆ యొక్క అశ్వత్థ వృక్షంలో అని చెప్పి అశ్వత్థ ప్రదక్షిణం అని చెప్పి ఒక విధానం కూడా ఉన్నది. ఆ విధంగా అంత పరమ పవిత్రమైనటువంటి రావి చెట్టు కింద ఒక మండపాన్ని ఏర్పరచుకొని చక్కగా పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతలోకి బాగా మట్టితో ఉన్నటువంటి కుక్క ఆ మండపానికి ఎదురుగా వచ్చి కూర్చొని ఉంది. అంతలో ఆ శిష్యులు చూసి దాన్ని ఎట్లయినా పారద్రోలాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కర్రబట్టుకొని బెదిరిస్తూ ఉంటే అది ఒక ప్రదక్షిణం చేసి వచ్చి మరలా అక్కడ కూర్చుంది. మరలా శిష్యులు ఇంకోసారి మళ్ళీ దాన్ని బయటికి పంపించాలని చెప్పి ప్రయత్నం చేశారు. మరలా ఇంకో ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చుంది. మరలా శిష్యులు మళ్ళీ దాని మీదకి దాడికి వెళ్ళారు. చివరికి ఇట్లా వెళ్ళటలేదు అని మరలా ఇంకో ప్రదక్షిణ చేసి ముందుకు వచ్చేసరికి ఒక కుక్క రూపం కాస్త ఒక రాజుగారి రూపంతో వచ్చారట. అంతటా ఆ గౌతమ మహాముని, నువ్వు ఎవరు నాయనా, నువ్వు ఏ రాజువి, ఏ దేశానికి రాజువి, అసలు నువ్వు ఎందుకు ఈ కుక్క రూపం దాల్చావు, అసలు కుక్కలు ఇట్లాంటి పశుపక్షాదులు ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉండకూడదు కదా, అందులో ఒంటి నిండా బురద పూసుకొని వచ్చావు, అసలు నువ్వెవరివి, రాజుగా మారిపోయావు అని అడుగుతూ ఉంటే అంతటా ఆ రాజుగారు చెబుతున్నారు, ఓ రాజేంద్ర, నేను ఒకప్పుడు రాజుని,
వేదాంతాలు కూడా చదువుకున్నాను, సకల శాస్త్రాలు చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను. అంతేకాకుండా ఒక యజ్ఞయాగాది క్రతువులు ప్రజలని కన్న తండ్రి వలె చూస్తూ ఉన్నాను, రాజ్యపాలన చేస్తూ ఉన్నాను. కానీ ఒకరోజు ఒక బ్రాహ్మడు, ఒక మునీశ్వరుడు నా దగ్గరికి వచ్చారు. నేను ఒక యాగాన్ని చేస్తున్నాను, యాగానికి కావలసినటువంటి ద్రవ్యమంతా కూడా మీరు సమర్పిస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను అడిగితే ఆ మునీశ్వరుడికి సకల మర్యాదలు చేసి వారికి చక్కగా కావలసినటువంటి ద్రవ్యమంతా కూడా ఇస్తా అని చెప్పి ప్రమాణం చేశాను. అంతటా ఆ మునీశ్వరుడు, నాయన నువ్వు ఇంతటి సత్కార్యానికి పూనుకున్నావు కాబట్టి నీకు కొన్ని ధర్మ సందేహాలు కానీ లేదంటే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి విషయాలు కానీ నీకు కొన్ని చెప్తాను అని చెప్పి మాఘపురాణం గురించి చెప్తూ ఉన్నారుట. మాఘపురాణం చాలా విశేషమైనటువంటిది. మాఘమాసం అనేది, మాఘమాస వ్రతం చేయండి, మాఘపురాణం వినండి అని చెప్పి చెప్తూ ఉంటే అంతటా రాజుగారు మాత్రం, ఓ మునీశ్వర, నేను చాలా యాగాది క్రతువులు చేయిస్తున్నాను, చాలామందికి విశేష దానాలు ఇస్తున్నారు, వీటన్నిటికీ మించింది అయితే మాఘమాసం కాదు, మాఘమాసం వ్రతం అంతకన్నా కాదు అని చెప్పి వారు చెప్పిన దానికి అవహేళన చేశారట. ఆ తర్వాత వారికి సామాగ్రి ఇచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఆ మాఘమాసాన్ని అవహేళన చేసినటువంటి పాపం చేత ఆ రాజుగారు 7 జన్మల పాటు కుక్క స్వరూపంగా జన్మలెత్తుచు 7 జన్మలు కూడా ఇట్లానే కుక్క స్వరూపంలోనే జీవిస్తూ ఉన్నారు. అంతటా ఈ గౌతముడు చదువుతున్నాడు, చూశావా నాయన, మాఘమాస వ్రతం అనేది ఎంత దివ్యమైనదో, మేము చేస్తున్నటువంటి మంటప దేవతకే నువ్వు ప్రదక్షిణం చేస్తేనే నీ పూర్వరూపం నీకు వచ్చింది. అంతటి గొప్ప మహత్యమైనటువంటి వ్రతమే ఈ మాఘమాస వ్రతం. కాబట్టి దాన్ని అవహేళన చేయకూడదు. మాఘమాసంలో సూర్యభగవానుని, లక్ష్మీనారాయణుని, విష్ణు తర్వాత శివపార్వతుల్ని కూడా పూజిస్తుంటారు. శివకేశవుల భేదం లేనటువంటి మాసమే ఈ మాఘమాసం. మాఘమాస వ్రతాన్ని చేసినా, మాఘ పురాణాన్ని విన్నా తప్పనిసరిగా మంచి పుణ్యం లభిస్తుంది. నీవు పూర్వజన్మలో చేసినటువంటి సకల పాపాలు కూడా పోయి సద్గతి కలుగు చేసింది నీకు ఈ మాఘపురాణం, ఈ మాఘ వ్రతం అనేది, మాఘమాస వ్రతం అనేది. కాబట్టి అందరూ కూడాను నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడాను ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించేలా చెయ్యి అని చెప్పారుట గౌతముడు. అంతటా మహారాజు గారు, అయ్యా ఈ పూజా విధానం నాకు తెలపండి అని చెప్పి ఆ గౌతముడి దగ్గర పూజా విధానం అంతా కూడా తెలుసుకొని రాజ్యానికి వెళ్ళి ప్రజలందరినీ కూడా చక్కగా రాజ్యపాలన చేస్తూ మాఘమాస వ్రతాన్ని తానే కాకుండా అందరూ ఆచరించేలా ఆ వ్రతాన్ని బాగా విస్తరింపజేసి ఆ రాజుగారు పుణ్యాన్ని సంపాదించుకున్నారుట. ఇది 5వ రోజు కథ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. సర్వే జనాః సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.